హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. యెషయా 66 యెషయా వచ్చేయండి 66 రెండవ వచనం. సారీ అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచున్ననో వారిని నేను దృష్టిస్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ నా హస్తకృత్యములే. భూమి ఆకాశాలను కలుగు చేశాను, మిమ్మల్ని నా స్వహస్తాలతో నిర్మించాను. మీరు నా మాట వినాలి, మీరు నా మాట విని వనకాలి, మీరు నా మాటకు లోబడాలి, మీరు నా మాటకి భయపడాలి. అందుకే 103 కీర్తన, ఎవడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకి భయభక్తులు కలిగి ఉంటాడో భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తులో ఉందో అంతగా ఇచ్చిపోజేస్తానంటాడు. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాట వింటే నిన్ను భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తులో ఉందో అంతగా నేను హెచ్చింపజేస్తాను. నేను దేవుడు మాట్లాడుతున్నా ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎవడు దీనుడై నా మాట విని వణుకుచున్ననో వారిని నేను దృష్టిస్తానంటాడు. వారిని నేను దృష్టిస్తానంటాడు. దీనత్మ కలిగి ఉండాలి. ఇందాక జానశ్రీ ఆరాధన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాలో గర్వమును తగ్గించేయ, నాలో గర్వం ఉండకూడదు, హెచ్చింపడకూడదు ప్రార్థన చేస్తున్నాడు. మనలో ఎప్పుడు గర్వం ఉండకూడదు, మనలో ఎప్పుడు కూడా తగ్గిపోయి ఉండాలి ప్రియబిడ్డ. ఎందుకని? గర్వము అంటే దేవునికి ఏమైంది? గర్వం అంటే దేవునికి అసహ్యమైనది. అందుకని గర్విష్ఠులు అంటే దేవుడు చాలా అసహ్యం ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవడు దీనుడై నా మాట విని వణికి వాక్యానుసారంగా నడుచుకుంటారు, వాక్యానుసారంగా జీవిస్తారు, వారినే దృష్టి ఉంటుంది. వారి కుటుంబ దేవుని దృష్టి ఉంటుంది, వారి పిల్లలపై దేవుని దృష్టి ఉంటుంది, వారి చేస్తున్న పనులపై దేవుని దృష్టి ఉంటుంది ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దీన మనస్సు కలిగి ఆయన మాట వినాలి ప్రియబిడ్డ. అప్పుడు నువ్వు హెచ్చించబడతావు, దేవుని దృష్టిలోనే ఉంటావు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన మాట విందాం. ఆయన మాట వింటే మనకి ఎంతో తెలుసా? ఆయన మాట వింటేనంటే అయ్యో ఆయన మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడంట, కొండ తేనెతో గడపాలని నింపుతానంటాడు. అందుకని అంటాడు దేవుడు ఏమంటాడు? అయ్యో ఇజ్రాయేలు, అయ్యో నా మాట విని నేల. 81:8 కీర్తన త్వరగా చదువు. 81:8 కీర్తన. నా ప్రజలారా, అయ్యో 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 నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడలా. చూడండి దేవుడు ఏమంటాడు తెలుసా? అయ్యో అయ్యో ఇశ్రాయేలు, అయ్యో ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఎవరు తెలుసా? నీవు నేనే. ఇశ్రాయేలు అనగా దేవునితో నడుచువారు, ఇశ్రాయేలు అనగా దేవుని అంగీకరించి బాప్తిసం పొంది ఆయన భయభక్తులు కలిగి నడుచుకున్న వారి కుటుంబాన్ని ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువారు. కాబట్టి మనం దేవునితో పోరాడాలి. దేవుడు అంటాడు, అయ్యో నువ్వు నా మాట వింటే నీకు ఎంత క్షేమమో తెలుసా? నువ్వు నా మాటకు లోబడితే ఎంత క్షేమమో తెలుసా నీ కుటుంబానికి? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రియబిడ్డ. ఉదయకాలం ఇచ్చే వాక్యం శనివారం ఇలా, శుక్రవారం ఇలా. ఒక్కోసారి శుక్రవారం ఇస్తారు, ఒక్కోసారి శనివారం ఇస్తారు, ఒక్కోసారి ఆదివారం నైట్ ఇస్తారు, ఒకసారి నాకు తెల్లవారు కట్టించారు ఈ వాక్యం. దేవుడు ఈ వాక్యం ఏది చెప్పంటే అదే చెబుతున్నాడు. దేవుడు ఇచ్చాడు ఈ వాక్యం. అయ్యో ఇశ్రాయేలు నా మాటని విని ఎడలా నువ్వుకి ఎంత మేలు. అయ్యో 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 ఎవరంటారండి? అయ్యో అని ఎంత బాధలో ఉంటాడు అయ్యో అంటారా అనరా? దేవుడు అంటాడు. దేవుడికి బాధ వేస్తుంది. ఎందుకో తెలుసా? ఆయన స్వరూపంలో కలుగు చేసి ఆయన స్వహస్తాలతో నిర్మించి అంటాడు, అయ్యో ఇశ్రాయేలు నా మాట వినినలా నీకు ఎంత మేలు. నా మాట విని నువ్వు వణికినలా నీ మీద నేను దృష్టి ఉంచుతాను. అయ్యో అంటాడు. అయ్యో అంటే ఎంత తెలుసు? ఎంత బాధ. అయ్యో అయ్యో ఈ బాధ ఎందుకు వచ్చింది? అయ్యో ఇది మాకే రావాలంటారు తెలుసా? అయ్యో అంటే ఎంత బాధల్లో కేకేస్తారో తెలుసా ప్రియబిడ్డ? బాధ రాకముందే, కష్టం రాకముందే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట వినాలి ప్రియబిడ్డ. ఈ అగ్ని వంటి మాటలు, సరిచేసే మాటలు మనం సరి చేసుకుందాం ప్రియబిడ్డ. అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వింటే నీకు మేలే జరిగింది. ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం కూడా అదే. ఏమని? 125వ కీర్తన 4వ వచనం ఉంది,
మంచి వారికి మేలు చేయను, యథార్థ హృదయానికి మేలు చేయనని దేవుడు తన యొక్క ప్రశస్తమైన వాగ్దానం చేశాడు. ప్రియబిడ్డ, నీకు మేలు జరగాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీవు దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని మాట నీ హృదయం ఉంచుకోవాలి. ప్రియబిడ్డ, అప్పుడు నువ్వు మేలు జరిగింది, నీ మీద దృష్టి ఉంచి చక్కటి ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట విని మనం భయముతో వరకు తినాలి. భయముతో వరకుతో కూడా మనము దేవుని మనము మాట వినాలి. చదువుకుందాం. యెషయా 66 అడిగారు చదివి కదా. కీర్తన 139, 24. కీర్తన 139, 24. ఎవరు ముందులో నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించు యేసయ్యా. చూడండి దావీదు ఎలాగా అసలు దేవుడిని చూడండి ఎలాగా దేవుణ్ణి ప్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా నీ యందు నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో చూడయ్యా. నా యందు ఆయాసకరం, నిన్ను దుఃఖపెడుతున్నానేమో, నా ప్రవర్తన ద్వారా నిన్ను దుఃఖపెడుతున్నాను. నా యందు నీకు ఆయాసకరమైన నేను మార్గంలో నడుచుకుంటానేమో. అయ్యా నన్ను ఒక్కసారి చూడయ్యా, నన్ను సరిచేయని దావీదు ఎలా బ్రతిలాడుకుంటున్నాడో మనం కూడా బ్రతిలాడుకోవాలి. ప్రియ బిడ్డ, పిల్లలారా, దేవుని పిల్లలారా, దేవుని సొత్తైన పిల్లలారా, మనలో ఆయాసకరమైన జీవితం ఉంటే మనం ఏం చేయాలి? దేవుని ఎదుట ఒప్పుకోనయ్యా, నిన్ను ఆయాస పెట్టానయ్యా, నిన్ను దుఃఖ పెట్టానయ్యా, నా మాటల ద్వారా నిన్ను దుఃఖ పెట్టానయ్యా, నా ప్రవర్తన ద్వారా నిన్ను ఆయాస పెట్టానయ్యా, నన్ను క్షమించాయండి. నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు నువ్వు నా మాట విని నడలా, నీకెంత మేలు, నీకు మేలే జరిగిస్తానంటాడు. ఆయన మాట వినాలి. ఎవడైతే నా మాట విని వణుకుచుంటాడో వాడిని నేను దృష్టిస్తాను. ఎవడైతే నా మాట వింటాడో వాడిని నేను రహస్యమాసం మీద కూర్చొని పెడతాను. 12 గోత్రాలకి తీర్పు తీర్చే వారికి నిన్ను కూర్చోబెడతానని దేవుడు ఈరోజు తన సేవకుల ద్వారా వాక్యం సెలవిస్తున్న ప్రేమిడ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఆయన మాట విందాం. ఆయన మాట ద్వారా ఏం కలిగిందండి? ఫస్ట్ రోజు ఏం కలిగిందండి? చదువు ఆదికాండం 1:3 చదువు. ఫస్ట్ ఆయన ఒక్క మాట సెలవిచ్చాడు. ఏం కలిగిందండి? ఆదికాండం 1:3. దేవుడు వెలుగు కమ్మని పలకగా చాలు. హల్లెలూయా. దేవుడే అప్పుడు దాకా ఈ భూమి మీద ఏముంది? చీకటి ఉంది. జనముల మీద చీకటి అల్లాడుచున్నది. దేవుని ఆత్మ అల్లాడుచున్నది. దేవుని ఆత్మ అల్లాడుచున్నప్పుడు దేవుడు చూసి ఏమని చేశాడు తెలుసా? వెలుగు కలుగును గాక, వెలుగు కలుగును గాక. మరేం పలకాలి? నీకు క్షేమము కలుగును గాక, నువ్వు ఆస్వాదించబడును గాక, నువ్వు దీవించబడును గాక అని మరి మన నోటి నుంచి ఏం పలకాలి? శుభకరమైన మాటలు పలకాలి. ప్రియబిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా. మన శుభాలు పలకాలి, దీవెనలు పలకాలి. యేసు ప్రభు వారు ఒక్క మాట పలికితే వెలుగైపోయింది, చీకటి లేదు. ఇక ఆయన మన పట్ల ఒక్క మాట పలికితే చాలా ఎంత సంతోషిస్తాం కదా, ఎంత సంతోషిస్తాం. ఆయన ఒక్క మాట పలికితే, ఆయన మాట పలికి ఆయన మాట ద్వారా మనల్ని బ్లెస్సింగ్ చేశాడు అనుకో, ఎంత సంతోషం వచ్చి చెప్పలేనంత ఆనందం వచ్చేది మనసులో. అందుకని మనం ఏం చేయాలి? ఆయన మాట మనం వినాలి. ఆయన మాట విని మనం ఏం చేయాలి? నలిగిన హృదయం కలిగి ధ్యానత్వం కలిగి ఉండాలని ఎదుట. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? అయ్యా నన్ను క్షమించాయా, నీకన్నా నా ఎందు ఆయాసకరమైన జీవితం ఉన్నానా, నేను దుఃఖపెట్టే జీవితం నాలో నన్ను క్షమించు, ఆ మార్గం నుంచి నన్ను తప్పించు, సరైన మార్గంలో నడిపించాలి. మన దేవుని చేయాలి. ఎల్లప్పుడూ మన దేవునికి మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు మేలు పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినకుండా ఈ లోకంలో ఎందరో కూడా చెడిపోయిన వారు ఉన్నారు, ఎన్నో బాధలు తెచ్చుకొని ఉన్నారు, ఎన్నో కష్టాల్లో పడి ఉన్నారు. ప్రియబిడ్డ, యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి వస్తున్నారు. వారు రాత్రంతా కూడా చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళి ఉన్నారు. వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఆ యొక్క గెన్నే సరస్సు తీరమున ప్రజలందరికీ స్వస్థతలు జరిగించి ఆ గెన్నే సరస్సు తీరమున ఆ యొక్క ధోనిలో, సీమోను యొక్క ధోనిలో కూర్చొని వారిని చూసి ఏమంటాడు తెలుసా? చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము 4, 5, 6. ఆయన బోధించిన చాలించిన తర్వాత నీవు ధోనిను చేపలు
మీ వలలను వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఒక్క నిమిషం ముందుకెళ్ళి. సీమోను అనగా వారి పేరు ఇంకోటి పేతురు శిష్యుడు. ఏమన్నా రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు. రాత్రంతా కూడా సముద్రం అంతా తిరిగారు, సరస్సుమంతా తిరిగినా కానీ ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభు వారు సీమోను ధోనిలో వచ్చాడు. సీమోను ధోనిలో వచ్చి కూర్చొని అప్పుడు అడుగుతున్నాడు. ఎవరు అడుగుతున్నాడు? కూర్చొని జనసోములో కూర్చొని ఉన్నప్పుడు మీరు ధోనిను లోతుకు నడిపించి వలలు వేయండి. చూడండి, మీరు అప్పుడు ఆయన మాట ఏమంటాడు? మీరు వలలు వేయండి, ధోనిని లోతుకు నడిపించండి. మనం ఏం చేయాలి? లోతైన మార్గంలో వెళ్ళాలి. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. పూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి దేవుల్లో. అప్పుడు మనం లోతుకు మనం చాలా లోతుకు వెళ్ళిపోవాలి. అప్పుడు మనకి మర్మాలు తెలుస్తుంది. ప్రియమైన వాక్యము తెలుసుకుంటాం, వాక్యం యొక్క మర్మము తెలుసుకుంటాం. లోతుగా వాక్య భాగంలో లోతుకు వెళ్ళకుండా మనం ఏది తెలుసుకోలేం. మనకు చెప్పేవాళ్ళు కూడా, మనం ఉపదేశించేవాళ్ళు కూడా ఎలా బోధించాలి తెలుసా? హితబోధ బోధించాలి. హితమనగా ఆరోగ్యకరమైనది. ఆరోగ్యకరమైన బోధలో మనం పెరగాలి. ఆరోగ్యకరమైన బోధలో మనం పెరిగినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఆరోగ్యంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఎందుకని? హితబోధ అంటే ఆరోగ్యకరమైన ఆ బోధ బోధించినప్పుడు ఆ వాక్యాలు మన హృదయంలో నాటుకొని పోతాయి, మనం మర్చిపోం బిడ్డ. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారు ఒక మాట సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడంటే, సేవలు పట్టుకు మీరు వలలు వేయడానికి సీమోనుతో చెప్పాడు. చదువు. రాత్రంతా మేము ప్రయాసపడితే కానీ మాకేం దొరకలేదయ్యా. ఈ లోకంలో ప్రయాసపడుతున్నారు ఎందరో. దేవుడిని తెలుసుకోలేక, నిజ దేవుడిని తెలుసుకోలేక, శివము కలిగిన దేవుడు తెలుసుకోలేక ఈ లోకంలో ఎందరో ప్రయాసపడుతున్నారు. దేవుడు ఎంతో వేదన పడుతున్నారు. తెలుసుకోలేక ప్రయాసపడుతున్నారు. ఈ లోకంలో ప్రయాసపడితే ఏమీ కూడా దొరకదు. ఈ లోకంలో ప్రయాసపడితే దొరికినా కానీ కొంతమందికి సంతోషం ఉంటుంది, కానీ తర్వాత సంతోషం ఉండదు. నిత్య సంతోషము, నిత్య సుఖములు, నిత్య శాంతి నీకు కావాలంటే యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువుకు ప్రభు, యేసయ్య నిత్య దేవుడని నువ్వు నమ్మితే నువ్వు రక్షించబడతావు. నిత్య జీవంలో నిత్య సంతోషము, నిత్య ఆనందము నీకు ఆయన రాజ్యంలో నీకు దొరుకుతాయి. ప్రియమిడ, వీళ్ళు ఏం చేశారు? వారి సొంత ఆలోచన ప్రకారం వెళ్ళారు సముద్రానికి. శిష్యులు వెళ్ళినప్పుడు యేసయ్య తెలుసుకొని ఉదయాంతరంలో ఎరిగిన దేవుడు కదా, వేయండి వలలు వేయండి అన్నప్పుడు వలలు వేసి చదువు. సీమోను ఏలినవాడా రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, మాకేమీ దొరకలా. నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పారు. విస్తారమైన వలలో చేపలు పట్టిపండి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసి వారు వచ్చి రెండవ దోణిలో మునిగినట్లుగా నింపిరి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు ఒక్క మాట పలికితే ఏమైందండి? వలలు మిగిలిపోయినాయి. రాత్రంతా శ్రమ పడ్డారు. దేవుడు లేకుండా మనం ఎప్పుడు కూడా నిజ దేవుడు అని తెలుసుకోకుండా ఈ లోకంలో ఎంత శ్రమ పడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా అది మనం చూడలేం బిడ్డ. దేవుడు ఉండాలి మనకి. దేవుడు ఒక మాట పలికితే మనకి సహాయం రావాలి. దేవుడు ఒక మాట పలికితే మనం బ్లెస్సింగ్స్ మనకి రావాలి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి. ఒక్క మాట వలలే శివను వలలే అన్నప్పుడు వలేసారు. వలేసినప్పుడు ఎలా పిగిలిపోయినాయి? వల పిగిలిపోయి వారు లాగడానికి కూడా చేత కాకపోతే ఎవరు పిలిచారండి? నేను ఒకరి పాలి వారిని పిలిచి ఆ వలను లాగి 2 దోణలు కూడా నిండిపోయినాయి. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలమ్మా? మన హృదయాలు సరి చేసుకోవాలి, మన ప్రవర్తన సరి చేసుకోవాలి, మన ఆలోచన సరి చేసుకోవాలి. మనం ఏం చేయాలి? దేవుని మాటకి మనం చెప్పాలి. అయ్యా నేను ఈ రోజు ఇక్కడికి వెళ్తున్నానయ్యా, అయ్యా నేను ఈ పని చేస్తున్నానయ్యా, అయ్యా నేను ఇది కొనడానికి వెళ్తున్నానయ్యా, అయ్యా నేను ఇది తీసుకోవడానికి వెళ్తున్నానయ్యా అని మనం ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. దేవునికి చెప్పి మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క కార్యాలు ఏదైతే నువ్వు సంపాదించుకోవాలనుకున్నావో అది నువ్వు తప్పగా పొందుకుంటావు ప్రియబిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. సీమోను పేతురు యేసు ప్రభు వారు చెప్పగా
నువ్వు వల వేయి అన్నప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. నిన్ను దీవించాలని, నిన్ను కూడా, నన్ను కూడా, మమ్మల్ని కూడా, మనలందరూ కూడా దీవించాలని, విస్తారంగా నన్ను దీవించాలని ఆయన యొక్క ఆకాంక్ష, ఆయన యొక్క హృదయవాంఛ. ప్రియబిడ్డ, మనం కూడా ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట ప్రకారము, అయ్యా నన్ను ఆస్వాదించాయా, నేను ఈ పని చేయాలి, అయ్యా నా బిడ్డలు ఆస్వాదించాయా, ఈ పని చేయాలని దేవునికి మనం చెప్పాలి. ప్రియబిడ్డ, అప్పుడు నువ్వు విస్తారమైన దీవులు నీపై కుమరించబడతాయి, నీ పిల్లలు ఆస్వాదించబడతారు, నీ చేతివృత్తులు ఆస్వాదించబడతాయి. ప్రియబిడ్డ, మనము దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఒక పాయింట్, రెండో పాయింట్కి వెళ్దాం, త్వరగా వెళ్దాం. ఒక ధనవంతుడు ఈ లోకంలో ఉన్నాడు. ధనవంతుడు అతను సన్నపునార వస్త్రాలు ధరించుకొని తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు. పేదవాడిని పట్టించుకోవట్లేదు, దరిద్రులను పట్టించుకోవట్లేదు, ఆకలి గల వారికి ఆకలి పెట్టలేదు, ఇష్టానుసారంగా నడుచుకున్నాడు. దేవుని మాట, సేవకుల మాట వినలేదు, పెద్దల మాట వినకుండా ఇష్టానుసారంగా నడుచుకొని నా ధనము, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానన్నప్పుడు ఆ ధనవంతుడు బీదలాజరు చనిపోయారు. చనిపోయినప్పుడు బీదలాజరు ఎక్కడున్నాడు? బీదలాజరు తండ్రి అయిన దేవుని రొమ్మున, అబ్రాహాము రొమ్మున అనుకొని ఉన్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడున్నాడండి? పాతాళంలో అరుపులు కేకలు పెడుతున్నాడు. బ్రతికున్నంత కాలం ఇష్టానుసారంగా నడుచుకున్నాడు కదా. చనిపోయిన తర్వాత పాతాళంలో దేవునికి ఏం మొరపెట్టుకున్నాడు? బ్రతికున్నప్పుడు మొరపెట్టుకోల, అయ్యా నా యందు ఆశకరమైన జీవితం ఉంటే నన్ను క్షమించాలి, మొరపెట్టుకోలే. ప్రియబిడ్డ, చనిపోయిన తర్వాత ఎవరు మొరపెట్టుకున్నాడు చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము, 16వ అధ్యాయము 27వ వచనం చదువుమా. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానయ్యా. అప్పుడు అంటున్నాడండి, భూమి మీద బ్రతికినప్పుడు గుర్తురాలా, పేద లాజరుకి గుర్తురాలా, బల్ల మీద పడే ఆ యొక్క మెతుకులు వేరుకొని తింటుంటే అతనికి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియబిడ్డ, తన ఇష్టానుసారంగా నడుచుకొని చనిపోయిన తర్వాత ఎక్కడ ఏర్పడుతున్నాడండి? పాతాళంలో ఏర్పడుతుంది. పాతాళంలో ఏముంటుంది? అరుపులు కేకలే ఉంటాయి. అక్కడ సంబంధాలు ఉండవు, సుఖం ఉండదు, ఆకలి అవుతుంటుంది, దప్పిక తీరదు. అక్కడ అంటున్నాడు, తండ్రి, నా తండ్రి. అబ్రాహాము కుమారుడు మొరియా పర్వతం మీద బలికి తీసుకున్నప్పుడు నా తండ్రి బలికి, అయ్యా కట్టెలు ఉన్నాయి కానీ బలికి ఏదా అని అడిగాడు. యెహోవా చూసుకుంటాడయ్యా మనం అంటున్నావా? దేవుడే చూసుకుంటా అంటున్నావా? మనం కూడా ఏం చేయాలి? యెహోవా దేవుని మాట మనం ఎప్పుడు కూడా సిగ్గుపడబడి, ఏ స్థలంలో కూడా, ఏ స్థలంలో ఉన్నాడు? అరుపులు కేకలు పెట్టే స్థలంలో ఉండి నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారి అందుకు నాయనా ఈ లాజరును పంపయ్యా. అప్పుడు గుర్తుకొచ్చారండి. ఈ లోకంలో అప్పుడే గుర్తుకొస్తాం మనం. బాధల్లో, కష్టాల్లో ఎవరు గుర్తుకొస్తారు? కానీ అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు, అన్ని తినడానికి ఉన్నప్పుడు, అన్ని మన వసతులు ఉన్నప్పుడు మనం ఎవరికి గుర్తున్నాం? బాధల్లో ఉన్నప్పుడు అందరూ గుర్తుకొస్తాం. బంధువులు గుర్తొస్తారు, భార్య గుర్తొచ్చింది, భర్త గుర్తొచ్చింది, ఇరుగు పొరుగు గారు గుర్తొస్తుంది, పాస్టర్ గారు గుర్తుకొస్తారు. నీ బిడ్డ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏది కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసింది బాధల్లో, కష్టాల్లో, మేలులో ఎప్పుడు మనం మర్చిపోకూడదు. బాధల్లో నీకు నాకు బంధువుడుగా ఉండడంలో పరమ వైద్యులుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు, కీడు అపాయం తప్పిస్తున్నాడు, ప్రయాణాల్లో కాపాడుతున్నారంటే ఎవరిది? దేవుని కృప కాదా? మన శక్తి, మన బలం కాదు. ప్రియబిడ్డ, ఎన్నో యాక్సిడెంట్ చూశాడంట బిడ్డ. నేనైతే చూడలేదు కదా, లారీ బయట చూశాను, తలకాలే ఇట్లా ఏలబడి యాక్సిడెంట్, ఎన్ని యాక్సిడెంట్ చూశాడంట. మరి మనం ఈరోజు సజీవులుగా ఉన్నా అంటే దేవుని కృప కాదా? హల్లెలూయా. ఈ యొక్క ధనవంతుడు సంపాదించాడు, దేవుడు ఇచ్చాడు, నువ్వు కూడా చేసావు. పేదలకి, దేవునికి నువ్వు తినేది నువ్వు తినవు, దేవునికి ఇచ్చేది కూడా నువ్వు తింటే, పేదలకు పంచిపెట్టేది కూడా నువ్వు తింటే ఎలాగా? అది దేవుడు ఒప్పుకోడదు. అది నీవు ప్రేమడ దేవునికి ఇవ్వాలి. నీవు నీ కుటుంబం, నీ పిల్లలు సమృద్ధిగా తినాలి. అప్పుడు నువ్వు ఆరోగ్యకరముగాను, నువ్వు క్షేమకరముగాను, దీవెనకరముగా ఉంటావు. ఈ ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికాడు, ఎవరిని పట్టించుకోలేదు, పేదవాడిని కనికరించలేదు,
తోటి సహోదరుని కనికరించలేదు, స్నేహితుడిని కూడా ప్రేమించలేదు. చివరికి చనిపోయిన తర్వాత ఆ యొక్క పాతాళంలో ఉన్న తండ్రి నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారిని రక్షిస్తాడయ్యా, లాజరును పంపించుకున్నప్పుడు అప్పుడు అంటాడు దేవుడు, ఏమంటాడు చదువు. అందుకు అబ్రహాము వారి యొద్ద యోషువ ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు తండ్రి అయిన అబ్రహామా కనవద్దు, మృతులలో నుండి ఒకడు వాడి యొద్దకు వెళ్ళిన ఎడల మారు మనసు పొందుతురని చెప్పాను. అప్పుడు అందుకతడు మోషే ప్రవక్తలను చూడండి. ఇప్పుడు మృతుల్లో లేచి వెళ్ళాడు అనుకో, ఏమంటారు జ్ఞానేశ్వరి, దెయ్యం భూతం అనలేదు. ఏసయ్య గడస మీద వేసి వాపం అన్నారు. యేసుప్రభు వారు చెప్పాడు కదా, నేను 3 దినాలు సమాధిలో ఉంటాను, 3వ దినాలు లేగుతానని జ్ఞాపకం కూడా లేదు శిష్యునికి. ఇప్పుడు ఆయన నడిచి వస్తున్నా ఏమన్నారు, పోతాం అదిరిపోయారు. చెప్పింది మర్చిపోయారు. యేసుప్రభు వారు చెప్పింది మర్చిపోయారు. నేను 3వ దినం లేగుస్తాను, సమాధిని ఓడిస్తాను, సైతాన్ని కాళ్ళ కింద శీఘ్రంగా సిద్ధకు దొక్కుతాను, ఆరోహణమవుతానని చెప్పాడు. మర్చిపోయారు. పోతాం అయ్యా నాయనారా మీరు భయపడవద్దు, నేనే అని చెప్పి ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. మనం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఏం కాదు, ధైర్యం తెచ్చుకోవాలి, దేవుని వైపు తిరగాలి. 5 సహోదరులు ఉన్నారు, వారి దగ్గర మనం పంపించగా వారి గురించి పొందుతారన్న అని దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ ధనవంతుడు. అక్కడ పాతాళంలో అక్కడ వారు అక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడే చెప్తారు, ఇక్కడ వాళ్ళు పంపించే పని లేదు. అక్కడ యాజకులను ఏర్పరిచాను, ఇక్కడ ఏర్పరిచాను, ప్రవక్తలు ఏర్పరిచాను, వారు చెప్తారు, అక్కడ బోధిస్తారు. ఒకవేళ తిరిగి వెళ్ళినా కానీ వారు నమ్మరు అంతే. ఎందుకని వామో సైతాన్ వచ్చింది అనుకుంటారు. అందుకనే దేవుడు ఎందుకు ఏర్పరచో తెలుసా, యాజకులు ఎందుకు ఏర్పరచో తెలుసా, నశించిపోయే వారికి రక్షణ సమాచారం ప్రకటించడానికి, తెలియని వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి తన యొక్క అభిషక్తులు ఏర్పరిచి లోకానికి పంపించాడు. హల్లెలూయా. శిష్యుల్ని 12 మందిని కూడా ఏర్పరిచి వారికి మీరు అన్నిని పోయే దారిలో పోవద్దు, మీరు అనేక రక్షణ సమాచారం ప్రకటించండి, ఉచితంగా ప్రకటించండి, మీ చేతికి జాలైనను 2 అంగీలైనను 2 జతలైన చెప్పులు ఉండకూడదు అన్నాడు. ఈరోజు ఎవరు చేస్తున్నారండి? చేస్తున్నారు అట్లా? దేవుడు పంపించిన సేవకులు చేస్తున్నారా? ఎన్ని అంగీలు ఉంటాయి, ఎన్ని కోట్లు ఉంటాయండి, ఎన్ని సొక్కాలు ఉంటాయి, ఎన్ని ప్యాంట్లు ఉంటాయి, ఎన్ని షూస్ ఉంటాయి? ఇక్కడ ఏమన్నాడు? 2 అంగీలు. మనం ధనం కలిగినా కానీ, దేవుడి ద్వారా హెచ్చించబడ్డా కానీ, ఐశ్వర్యవంతులైన మనం ఏం చేయాలి? మనం దేవుడి ఇచ్చిన దాన్ని మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకొని మనం కూడా పేదలను కనికరించాలి. పేదలను కనికరిస్తారని, పేదలకు అప్పిస్తారంటే సృష్టికర్తకి మనం అప్పించేటట్టంట సామెతలో ఉంది. అందుకని మనం కూడా పేదలను కనికరిద్దాం, దేవుని వాక్యానుసారంగా నడుచుకుందాం. ప్రియబిడ్డ, హల్లెలూయా హల్లెలూయా. ఒకటి మనం ఏం చేయాలి? ఫస్ట్ది దేవుని మాట వినాలి. తర్వాత మనకిచ్చిన దాన్ని బట్టి మనం గర్వించకుండా మనం దాన్ని సమృద్ధిగా మనం అనుభవించాలి, దేవునికి ఇవ్వాలి, మనం కూడా పేదలకి సహాయం చేయాలి. హల్లెలూయా. 2 మాటలు. 3వ మాట మనం త్వరగా వెళ్ళిపోదాం. యోహాను సువార్త 11 42 వస్తుంది. 11:42. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని. 11:42. యోహాను సువార్త 11:42. ఆయన అలా చెప్పి లాజరు బయటికి రమ్మన్నా. చదువు నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి ఈ మాట చెప్పితే నేను ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఎన్ని మాటలు పలిగాడు లాజరు సమాధానానికి వచ్చి. ఒక్క మాట పలిగాడు, లాజరు బయటికి రా. దేవుడు అంటాడు, అయ్యా ఈ ప్రజలందరూ చూడాలయ్యా, ఈ ప్రజలందరూ ఆయన చేసే కార్యాలు చూడాలి. అయ్యా నా స్నేహితుడయ్యా లాజరు
నా పరిచర్యలో పాల్గొమలు పొందాడయ్యా, దేవుని మందిరానికి ఇచ్చేవాడయ్యా. లాజరయ్యా, నా స్నేహితుడు పేద లాజరు చనిపోయాడు, నువ్వు ఒక అద్భుతం జరిగించాలయ్యా అని దేవునికి మొరపెట్టుకున్నాడు. అయ్యా, నేను మొరపెట్టినప్పుడు నా మొర ఆలకించావయ్యా, నా ప్రార్థనలు ఆలకించావయ్యా. ఈ ఒక్క మరి ఆలకించవా నా తండ్రి, ఈ ఒక్క అద్భుత కార్యం జరిగించవా తండ్రి. లాజరు లేపయ్యా, ఒక్క మాట సెలవిస్తే అయ్యా లాజరు బ్రతుకుతాడయ్యా అని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటున్నాడు యేసు ప్రభువు. అప్పుడు అంటున్నారు, లాజరు బయటికి రా. ఒక్క మాట పలికాడు. ప్రియ బిడ్డ, నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టుకున్నావా? మనము దేవుడి దగ్గర మొరపెట్టుకోవాలి. నిజముగా మొరపెట్టి వారికి దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? చదువు వాక్యం కీర్తన 140. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టాలి, నిజంగా మొరపెట్టాలి. అయ్యా, నువ్వు నిజమైన దేవుడు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. ఈ శ్రమ నుంచి తప్పించాయా, ఈ అసమాధానం నుంచి నైనా విడిపించాయా. నాయనా, నాలో ఉన్న యేసయ్యా మీకు ఇష్టం లేని నా నుంచి తీసివేయ్యా అని ఏం చేయాలి? నాకు మొరపెట్టు వారందరికీ, నిజముగా నాకు మొరపెట్టు వారందరి ఎడల నేను సమీపముగా ఉంటానని దేవుడు వాక్యమే సెలవిస్తుంది. బిడ్డ, నువ్వు నిజముగా మొరపెడుతున్నావా? దేవుని ఎదుట నీవు నిజముగా దేవునికి మొరపెడుతున్నావా? మొరపెట్టు. నువ్వు మొరపెడితే దేవారాత్రులను ప్రార్థిస్తే దేవుడు నీ మొర ఆలకించడా? నీ మొర తప్పుగా ఆలకిస్తాడు, నా మొర కూడా ఆలకిస్తాడు. చదువుదాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనం. 5వ 7వ చదువు. లూకాసు వార్త 18 చదువు. 18 ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక 7 దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? దివారాత్రులు ఏం చేయాలి? మొరపెట్టుకు. అంతేగాని ఆదివారమే మనం మొరపెట్టుకోవడం కాదు. ఎప్పుడు మొరపెట్టుకోవాలన్నాడు దేవుడు? దివారాత్రులు. అందుకనే 23వ కీర్తన ఉంటుంది. 23 కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చగల చోట్ల ఆయన పరుడు చేస్తున్నాడు, శాంతికరమైన జలములేదా ఆయన నడిపించున్నాడు. నా ప్రాణములకు ఆయన శాంతిస్తున్నాడు, తన నాపడి నీతి మార్గంలో నడిపించున్నాడు. గాఢంధకారపు లోయలని సంచరించినా ఏ అపాయం భయపడాను. చూడండి, దేవుని ఎదుట మొరపెట్టుకున్నాడు దావీదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మనం ఏం చేయాలి? నిజముగా మొరపెట్టాలి. అయ్యా, ఈ యొక్క నింద నుంచి తప్పించాయా, ఈ యొక్క అపాయం నుంచి తప్పించాయా, అయ్యా ఈ యొక్క బాధ నుంచి తప్పించాయా, ఈ యొక్క అసమాధానం నుంచి తప్పించాలి. మనం ఏం చేయాలి? దేవునికి నిజంగా మనము మొరపెట్టుకోవాలి. నాకు నిజముగా మొరపెట్టుకోవాలి. నాకు నిజముగా మొరపెట్టుకునే వారేళ్ళ నేను సమీపంగా ఉంటాను. నేను సమీపస్తునే కానీ దూరస్తుని కాదు. నేను జీవమగలిగిన దేవుడిని. నేను సమాధిని ఓడించి, సైతాన్ని ఓడించి, మృత్యుంజయుడిగా 3వ దినం తిరిగి లేచిన నేను గొప్ప దేవుడిని ఆయన ఎదుట నిరూపిస్తున్నాడు. ప్రియుడా, హల్లెలూయా. మనం ఏం చేయాలి ప్రియుడా? నాకు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటాను. నీకేది కావాలి మొరపెట్టుకో. నీకేది కావాలి మొరపెట్టు. నువ్వు మొరపెట్టకుండా, నువ్వు అడగకుండా నువ్వు ఏమిది కూడా పొందుకోలేవు. నువ్వు నన్ను నా దగ్గర నువ్వు మొరపెట్టుకోవట్లేదు, నా దగ్గర నువ్వు ఏమీ అడగట్లేదు కాబట్టి నువ్వు ఏమీ పొందుకోవట్లేదు అంటాడు. చదువుదాం అది కూడా. యోహాను సువార్త 17 సహోదరుడా, అన్నా, మీరు ఇదివరకు నన్ను ఏం అడగల, ఇప్పుడు అడగను. నన్ను కూడా నేను అడగాలి. అడుగు, అనుకోండి. నీకేం కావాలి? అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? అడుగు. నీకు మనవడాలు కావాలా? అడుగు. అడుగుతాలి. అడుగు. ఏమన్నా మీ సంతోషము పరిపూర్ణమైనట్లు, మీ సంతోషం పరిపూర్ణమైనట్లు ఏమంటాడు? నన్ను అడుగు మీకు దొరుకుతాయి అంటాడు. అడగగానే పొందుకోవట్లే చాలా మంది. అడగగా దేవుడు ఇస్తాడే. మన చేతిలో ఉందా? మన చేతిలో అట్టుంటుందా?
ఇప్పుడు ఏదైనా తీసుకున్నాను మనం, దేవుడే చూసుకుంటాడే సరిపోతా? గర్భఫలం ఇచ్చాడు దేవుడు, గర్భఫలం ఇచ్చాడు దేవుడు. మనం ఏం చేయాలి? అయ్యా నా కోడల నుంచి నేను గర్భఫలం ఇచ్చాను అయ్యా. మొదటి సమయాలు 15:20. అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలి అర్పించడం వలన ఆయన సంతోషిస్తాడా? చదువు. ఆలోచించు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఏమంటున్నాడు? మాట వినాలి. మనం ఎవరి మాట వినాలి? పిల్లలైతే తల్లిదండ్రుల మాట వినాలి, భర్త అయితే భార్య అయితే భర్త మాట వినాలి, సంఘం అయితే దేవుని వాక్యాన్ని వినాలి, సంఘ విశ్వాసం అయితే దేవుని సేవకుని మాట వినాలి. వింటే మనం వెలుగు సంబంధం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సమయాలు అంటున్నాడు, సౌలుకి చెప్పాడేమని? నీవు నా మాట వినాయా, అమాలేకులు ఏది తీసుకురావద్దు, పొరుగు వారిని మనకు వద్దు, వాటిలో గొర్రెలు కానీ గొడ్లు కానీ ఏది మనకి తీసుకురావద్దు, నీవు వాళ్ళందరూ కూడా అంతమ చేసి తిరిగి రా అని చెప్తే ఈ సౌలు ఏం చేశాడు? సేవకుడి మాట అనుకుంటే ఏం చేశాడండి? మంచి తెచ్చుకున్నాడు అంట. ఎందుకు? బలులు అర్పించడానికి అంట. కోసి అందరూ తింటారు. తీసుకొచ్చి గొర్రెల సావుల్లో కట్టేశాడు. సమయాలు వస్తున్నాడు, సమయాలు నడుచుకుని వస్తున్నప్పుడు కేకలను పడుతున్నాయి, మేకలు కేకలను పడుతున్నాయి, ఎత్తులు కేకలను పడుతున్నాయి, ఆవులు రెక్కలను పడుతున్నాయి. సౌలా ఈ రెక్కలాడి, సౌలా ఈ కేకలాడి. సేవకుడు అడుగుతున్నాడు, ఈ రెక్కలేంటి, ఈ కేకలేంటి? నువ్వు దేవుని నమ్ముకున్నావా? నువ్వు గొప్ప దేవుని కలిగి ఉన్నావు. నీ నోటిని నాలుకను భద్రం చేసుకో, మారుకో. మాట్లాడుతున్నా ప్రియబిడ్డ, మనతో మాట్లాడుతున్నా ప్రియబిడ్డ, సరి చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేది చేయకూడదు అంటాడు దేవుడు, అదే మనం చేస్తున్నాం. అందుకే బాధలు కష్టాలు. ఏదేది చేయొద్దన్నాడు అయ్యా తీసుకొచ్చి అమాలేకుని తీసుకొచ్చి కట్టేశాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. రాజుగా ఉండకుండా ఆ స్థితి నుంచి తప్పించాడు దేవుడు. రాజుగా ఉండడానికి కూడా అర్హత లేదు. సౌలుని సింహాసనం మీద కొట్టివేశాడు. బిడ్డ, మనం ఏం చేయాలి? ఈరోజు దేవుని మాట వినాలి, సేవకుల మాట వినాలి, భర్త మాట వినాలి, అత్తమామ మాట వినాలి. విన్నప్పుడు మనకి ఏమైందంటే మనకి క్షేమము. కాబట్టి మనం ఆశీర్వించబడతాం, దీవించబడతాం. దేవుని మాట వినకుండా సేవకుల మాట వినరాలని వారు ఎక్కడ ఉన్నారంటే చీకట్లో ఉన్నారన్నట్టు. చదువుతాం. యెషయా ఒకటి ముగిద్దాం. యెషయా 50 ఒకటి చదువుకొని మనం ముగిస్తాం. 50వ అధ్యాయము 10వ వచనం. మీలో అంటే మీలో యెహోవాకు సృష్టికర్తమైన దేవునికి, నిన్ను నన్ను పుట్టించిన దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువారు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. హల్లెలూయా. దేవుని ఆశ్రయించాం మనము. మన సేవకుల మాట వినాలి, దేవుని మాట వినాలి. వినని వారు ఏమన్నారు? చీకటిలో ఉండిన వారు. చీకటిగా అగాధ జలమైన అల్లాడుతున్నప్పుడు దేవుడు ఒక్క మాట సెలవిచ్చాడు, వెలుగు కలుగును గాక. మనం చీకటిలో నుంచి మనం ఎక్కడికి వచ్చినప్పుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో మనం వచ్చాం. కాబట్టి మన ఎవరి సంబంధం? వెలుగు సంబంధం. హల్లెలూయా. వెలుగు ఎలా ఉండాలి? ప్రకాశించాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలి ప్రియబిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వినాలి, నిజంగా మొరపెట్టాలి. మనకు కలిగిన దాన్ని బట్టి మనం ఇతరులు కూడా సహాయం చేసేవారికి ఉండాలి. 4వది, మన బలులు దేవునికి ఇష్టంగా ఉండాలి, మన అర్పణలు దేవునికి ఇష్టంగా ఉండాలి. 4 ఈ 4 పాయింట్స్ మనం
ఈ వారం అంతా కూడా నెమరు వేసుకోవాలి ప్రియబిడ్డ. అయ్యా దేవుని మాట అనకపోతే నీ బలులు నీ నైవేద్యాలు నాకు అసహ్యమో, నువ్వు వాటిని తేవద్దు అని దేవుడు చెప్తున్నాడు. యెషయా 1. దేవుడు చాలా నిజమైన గొప్ప దేవుడు అండి. నా మాట వినకుండా నీ నైవేద్యంలో నీ అర్పణలో నాకు అసహ్యం, దాన్ని తేవద్దు. చదువు 13వ అధ్యాయం 12 చదువుమా. 1:12. యెషయా 1:12 చదువు. నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చుతున్నారే, నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మని వాడెవడు? నీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము. పుట్టించు ధూపార్పణము దానిని తేపడి. చూడండి, దాని తేవద్దు. అలాంటి అర్పణ నాకు వద్దు. ఏ అర్పణ కావాలి? దేవుని మాట విని వాక్యానుసారంగా విని వాక్యానుసారంగా నడుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకున్నప్పుడు మన అర్పణ ఎలా ఉంటే తెలుసా? ఆగ్రహణిస్తాయి. అబ్రాహాము మొదటగా కట్టాడు ఆయి మధ్యను చదువుదాం. ఒక్కడ చదువు 12వ వచ్చాడు. ఆది కాండం అది ఊరంటే ఆయన ఊరి పేరే, అబ్రాహం గారు ఊరి పేరే. ఊరనగా అబ్రాహం గారు ఊరి పేరే. ఊరి నుంచి ఆయికి వచ్చాడు. ఆయికి వచ్చి ఆయన నుంచి బేతేలకు వచ్చి బేతేల మధ్యలో ఆయి మధ్యలో గుడారం వేసాడు. గుడారం వేసి మొట్టమొదటిగా అక్కడ ఏం చేశాడమ్మా? తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ఎక్కడ బలిపీఠం కట్టాడమ్మా? ఆయికను బేతేలు మధ్యలో బలిపీఠం అనగా ప్రార్థన చేయడం. ప్రార్థించే బలిపీఠం మన ఇంట్లో ఉండాలి. మన బలిపీఠాలు మండాలి. మన గృహంలో రక్షణకు వచ్చిన ఉత్సాహ సునాదం వినపడాలి. ప్రియబిడ్డ, ప్రార్థనాత్మ నింపడాలి. ఇక వేరే సునాదం వినపడకూడదు. మన గృహంలో ఎల్లప్పుడూ స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. మన గృహంలో ఎల్లప్పుడూ ప్రార్థించే ఆత్మ కలిగి ఉండాలి. ప్రార్థించేవారిగా నేను ఉండాలి. ఎల్లప్పుడూ నీ కుటుంబంలో రక్షణ వచ్చిన ఉత్సాహ సునాదం వినపడాలి. వేరే ఒక అరుపులు రంకెలు వినపడకూడదు. ఎవరి గృహంలో అయినా సరే స్తుతులు స్తోత్రాలు, యేసు రక్తమే జయం, ఏమని నోటించబడాలి. ఏమీ వినపడకూడదు. ప్రార్థించాలి, వాక్యం చదవాలి. ఇవి దేవుని యందు భయభక్తులు గలవారేక మంచి గుణ లక్షణాలు ప్రియబిడ్డాలి. హల్లెలూయా. మనం కూడా మన బలిపీఠాలు కట్టుకుందాం. మన గృహాల్లో మన పిల్లలు, మన తల్లిదండ్రులు, మన కోడల్లో మన బలిపీఠగా ఈరోజు ఈ బలిపీఠ కట్టుకుందాం. బలిపీఠ లేకనే ఒకవేళ ఈ యొక్క శ్రమలు బాధలు మనకు వస్తున్నాయి. ఒకవేళ బలిపీఠ కట్టుకుందాం. ఈరోజు యేసయ్య సన్నిధి మన గృహాల్లో ఉంచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేయకపోతేనంట మన పేర్లంట ఇసుక మీద రాస్తాడంటే. చివరిగా ఇసుక మీద రాత్రి పేరు ఏర్పడుతుంది. జనవరి ఇసుక మీద రాత్రి పేరు ఏర్పడదు. గాలి వచ్చినా కానీ పోయింది. చదువుకోండి. ఇర్మియా 17వ అధ్యాయం 13వ వచనం చివరిగా. ఇర్మియా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయించి ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకొని మనం ఉన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు మన పేరు ఎలా ఉంటుంది తెలుసా? జీవగ్రంథం ముందు ఉంటుంది మన పేరు. మనం ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన మాట వినకుండా మనం ఇవన్నీ కూడా సరి చేసుకోవడానికి దేవుడు వాక్యం ఇస్తాడు. ప్రియబిడ్డ, ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ఇచ్చాడు. ఏదైతే ఇచ్చారో అది దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను. మనం ఏం చేయాలి? వాక్యం విని వాక్యాన్ని సరి నడుచుకొని మన గృహాల్లో బలిపీఠం కట్టుకొని దేవుని మాట విందాం. భార్య అయితే భర్త మాట వినాలి. పిల్లలు అయితే కోడలు అయితే తల్లిదండ్రుల మాట వినాలి. అత్తమామల మాట వినాలి. భర్త మాట లోబడి విధేయత కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబ క్షేమము, నీ జీవితం ఆనంద సంతోషంగా ఉంటుంది. ప్రియబిడ్డ, కోరుకుందాం, ఆయన మాట విందాం. మనలో ఇంకా చీకటి తొలగించుకుందాం. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. ప్రియబిడ్డ, హల్లెలూయా. ఇసుక మీద పేరు రాసుకో, పేరు రాయకూడదు. మన పేరు ఎక్కడ రాయాలంటే జీవగ్రంథం ముందు రాయాలి. జీవగ్రంథం ముందు మన పేరు రాస్తే ఎప్పుడు కూడా మనకి సంతోషమే, ఆనందమే. ఏ పేరు కావాలి? జీవగ్రంథం ముందు పేరు కావాలా? ఇసుక మీద పేరు కావాలా? కోరుకుందాం. ఆయన భయభక్తులుగా జీవిద్దాం. ఆయన మాట విందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు ఆయన ప్రశస్తమైన మాట ద్వారా మాట్లాడి మన బలపరిచిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.